శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ అరవిందాసన సుందరీం ఉపాసే. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాభగం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వధర్మ ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు. అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ఆశీస్సులు. సకల శుభాలను అనుగ్రహించేది, సకల దోషములను హరింపచేసేది, గంగానదిలో స్నానమాచరించినంత పుణ్యమును ఇచ్చేటువంటిది, గోదాన భాగ్యమును అనుగ్రహించేది, ఆయురారోగ్య విద్యా బుద్ధులను సత్సంతానాన్ని ప్రసాదించేటువంటి, సకల కర్మలను చక్కగా మనకు పుణ్య కర్మలను ఆచరింపజేసేటువంటి సంవత్సర మాస పక్ష తిథివార నక్షత్ర కరణ యోగాలతో కూడినటువంటి పంచాంగమునకు నమస్కారము చేస్తూ, ఈ పంచాంగము మీ అందరినీ అనుగ్రహించుగాక, మీకు కాలము చక్కగా సద్వినియోగం అవ్వాలి అని ఆశీర్వచనం తెలియచేస్తూ, మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరము కొంతమేర అనుకూలత, కొంతమేర ప్రతికూలత అని కూడా చెప్పవచ్చు. ఎందుకు అంటే మిశ్రమ ఫలితాలు. సరి అయిన నిర్ణయాలు తీసుకుంటేనే పురోగతి అనేటువంటిది సాధ్యమవుతుంది. అలాగే ఈ సంవత్సరము మేషరాశి వారికి 50% అనుకూల ఫలితాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే డిసెంబర్ 6 వరకు లాభస్థానంలో రాహువు యొక్క సంచారం కార్యసిద్ధిని అనుగ్రహిస్తుంది. ఆర్థికంగా చాలా వెసులుబాటు ఉన్నప్పటికీ ఖర్చులు ఇబ్బంది పెట్టవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారముల యందు కొంత అఖండ విజయాలు సాధించే ఆస్కారం కూడా ఉంది. పదోన్నతులు ఉంటాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది. మేషరాశి వారికి కొంతమేర పట్టిందల్ల బంగారం అని అనిపించినప్పటికీ కూడా కొంత అలసత్వం చేత యువత అవకాశాలు పోగొట్టుకుంటారు. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుంటే పరాభవ నామ సంవత్సరం మేషరాశి వారికి సరి అయిన ఫలితాలే ఇస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడి చదివితే మంచిగా ఉత్తీర్ణులవుతారు. అదృష్టాన్ని నమ్ముకోకండి, కష్టాన్ని నమ్ముకోండి. సౌమ్యంగా మాట్లాడండి, వాదనలు పెట్టుకోకండి. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శివధ్యానము, శివాలయ దర్శనములు చేసుకోవటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. మేషరాశి విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చెయ్యండి ఈ సంవత్సర కాలమంతా. మేషరాశి వారు ప్రతి అమావాస్యకు గోవుకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. కాలగమనంలో ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇది పరాభవనామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకొచ్చింది. యుగాది అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసిన మొదటి రోజు అని అర్థం. ఇలా ఆరంభమైనటువంటి సృష్టి నేటికి 198,58,85,126 సంవత్సరాలు గడిచి 127వ సంవత్సర ప్రారంభంలో ఉన్నాము. అంటే ఈ పరాభవ నామ సంవత్సరము మనకు
కలియుగం అంటే సృష్టి ప్రారంభమైన తరువాత 28 మహాయుగాలు. ఈ 28వ మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం గడిచిపోగా కలియుగం ప్రారంభం కాగా ఆ కలియుగంలో మొదటి పాదంలో 5127వ సంవత్సరంగా మన ముందుకొచ్చింది పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరం మనకు ఆంగ్ల సంవత్సరం ప్రకారం 2026 మార్చి 19 నుంచి 2027 మార్చి వరకు. ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరమే పరాభవ నామ సంవత్సరం. ఇక్కడ పరాభవ అనేటువంటి పేరు ఏమిటి? పరాభవతి తస్య భావ కర్మవ, పరాభవాన్ని ఇచ్చే సంవత్సరం అని ఒక అర్థంలో తీసుకోవచ్చు. పరాభవం అనేటువంటి పదమునకు ఓటమి, అగౌరవం, అవమానం, ఇలా చాలా నానా అర్థాలు కనిపిస్తూ ఉన్నాయి. పరాభూత తిరస్కృత జనైరితి పరాభవ అని ఈ పరాభవ శబ్దమునకు వ్యుత్పత్తి కూడా చెప్పడం జరిగింది. అంటే అధికార మదం, అనైతికత, అసత్యం మొదలైనటువంటి వాటితో నిత్యం గడిపేటువంటి వారిని, అట్లా బతికేటువంటి వారికి ఓటమిని కలిగించే సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. కాబట్టి పేరును చూసి భయపడకండి. పేరులో ఏదో జరిగిపోతుంది అని కాదు, కానీ జాగ్రత్తగా ఉండమని అగ్నిపురాణం మనకు చెబుతోంది. ఈ పరాభవ నామ సంవత్సరం 12 మాసములతో పాటు అధిక జ్యేష్ఠ మాసమును మన ముందుకు తెచ్చింది. 384 రోజుల పరాభవ నామ సంవత్సరం మీ అందరికీ బాగుండాలి అని కోరుకుంటూ పంచాంగ పఠనం అనేటువంటిది ఇక్కడ నేను ప్రారంభం చేస్తున్నా. పంచాంగంలో ముందు పరాభవ నామ సంవత్సర శ్లోకం ఉంటుంది ఒకటి. ఏం జరుగుతుంది ఈ పరాభవ నామ సంవత్సరం అంటే, పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం. ఈ పరాభవ నామ సంవత్సరంలో రాజులకు పరాభవం కలుగుతుంది. అలాగే దేశంలో, రాష్ట్రాల్లో చక్కగా వర్షాలు కురుస్తాయి. పరాభవ నామ సంవత్సర అధిష్టాన దైవానికి ఒక పేరు, నర్యాపసహ అనే పేరు కలిగినటువంటి అగ్నిదేవుడు. ఈ అగ్నిదేవుడే సాక్షాత్తు శివస్వరూపంగా మనకు శాస్త్రం చెబుతోంది. 2 చేతుల్లో పరశువు అగ్నిశిఖను ధరించి అభయ వరద హస్తాలు చూపుతూ అశ్వాలు పూంచిన రథంపై వాయు వరుణ దేవతల సమేతంగా అగ్నిదేవుడు మనకు దర్శనమిస్తాడు. గండ్రగొడ్డలి చేత పట్టుకొని ఉన్నటువంటి వాడు సాక్షాత్తు ఈశ్వరుడే. కాబట్టి అగ్నిదేవ స్వరూప రుద్రుడు ఈ పరాభవ నామ సంవత్సరానికి దేవత. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా శివారాధన బాగా చెయ్యండి, శివాలయాల దర్శనం చేసుకోండి, శివాభిషేకములు చేసుకోండి, మీ అందరికీ బాగుంటుంది. ఇక ఈ సంవత్సరం విశేషం ఏంటంటే 9 మంది నవనాయకులు మనకు ఉన్నారు. గురువారం నాడు వచ్చింది కాబట్టి రాజు గురువయ్యాడు. కాబట్టి నవగ్రహాధిపతులు నాయకులుగా వ్యవహరించేటువంటి ఈ నవనాయక ఫలితములలో పరాభవ నామ సంవత్సరానికి బృహస్పతి రాజయ్యాడు. దాదాపుగా 9 గ్రహముల ఆధిపత్యముల్లో 7 శుభగ్రహములకు ఆధిపత్యం, 2 పాపగ్రహములకు ఆధిపత్యం రావటం చేత
ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రజలకు శుభాలు అధికంగా జరుగుతాయి అనేటువంటి ఒక సూచన మనకు కనిపిస్తూ ఉన్నది. గురువు రాజయ్యాడు. పాలకులు ప్రజా ఆమోదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సుభిక్షంగా పంటలు పండుతాయి. మంత్రి కుజుడయ్యాడు. అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా లేకపోలేదు. సేనాధిపతి చంద్రుడయ్యాడు. ముఖ్యంగా సేనాధిపతి కనుక చంద్రుడైతే వర్షాలు బాగా కురుస్తాయి అని మనకు శాస్త్రం చెప్పింది.